దాని చెప్పావు ఇప్పుడు అసలు నీ పేరేంటే చెప్పా నక్షత్రేశ్వరుడు నా పేరు. యాడ నక్షత్ర కూడు జొన్నకూడు సొట్టకూడు రాయికూడు ఇవన్నీ ఉన్నాయి. యాడ నక్షత్ర గురించి చెప్పా నక్షత్ర కూడా అంత దూరం నుండి మాట్లాడమయ్యా. ఎందుకంటే దూరం పట్టిందా నోటి వెంబడి వచ్చే తుఫాను మా మీద పడుతుంది. అందుకని అయితే మీరు స్నానం చేయరా? నువ్వు కాస్త అంతరాయణ కనుక దూరం నుండి మాట్లాడు. నా తప్పని నేను పైన పడతాయి. నువ్వు తాళం చేయలేవు. నువ్వు తాళం చేయాలంటే నువ్వు మరి ఏంటి నేను దూరం నుండి తప్పని పడుతుంటే ఏంటా నేను కడజాతి వాడిగా. అసలు మీరెవరియా? అసలు మీరు ఎవరియా? బ్రాహ్మణులు ఏంటి పెళ్ళిళ్ళకి తప్పాలని మార్చేవారు తప్ప వాళ్ళు సరే కానీ కావ్యా అసలు అడుగులేదంటే ఎవరియా? అసలు అడుగులేదంటే ఎవరియా? మా ఇంటి ఆడుతున్నాయా మా గుడానికి ఆడుతున్నా ఆ నాడు చేసుకుంటే ఎవరో చెప్పా మీ వాళ్ళు పేరు రాదా మీ ఒకటి మామూలు చేసుకున్నాడు. అప్పుడు మా అమ్మాయి గారిని నెయ్యి చేసుకుంది కదా అప్పుడు నాకు ఏమైతావ్యా? నాకు బామ్మతే కదంటా సరే కానీ దాని చెప్పా ఎంత గోళ ఇంకో అయ్యా నేను కొంటున్నాను వీరబాహు ఇతడు నీకు కావాలినా? ఇప్పుడు చెప్పింది ధరే భక్తు భగవంతుడు తప్ప భక్తుడు పనిచాడట. అది అని సందేహము. వీరబాబు నీ పేరేందయ్యా? అయ్యో హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు గిరిశ్చంద్రుడు నాకు తెలియజా. నేను పేరు పెడతాను చెప్పానయ్యా. ఇచ్చానయ్యా నేను డబ్బులు ఇచ్చి నా దుడ్డు చూసుకొని నువ్వు పోతే పిల్లం పిల్ల కాకపోవచ్చు నేను పోతే మధ్యలో నా సంగతి నాకు వచ్చేదా అయ్యో యమధర్మరాజు విశ్వామిత్రుడు మాట్లాడి అరిచంద్రుడు చక్రవర్తి చివరికి కడగాలి లేదు అడిగినే కొట్టలేక నీ కట్టు నేను భూమి వద్ద పంటలు పంటలు కొట్టలేదు. ఇందాకేం చెప్పానా దేవదాసులు అన్నా అలాగేనయ్యా దేవదాసులు అయ్యా అయ్యా ఇదిగో ఈ కర్ర మా తాతల ముత్తాతల నాటి కర్ర ఇది తీసుకొని శ్మశానానికి పోతే భీత పిశాచులు పరుగో పరుగు. దీన్ని నా మారుగా చూసుకోవాలి. ఉదయం వచ్చేటప్పుడు కుండ నిండా కొత్తగా నింపుకున్నావాలి. కర్ర 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 పొద్దు పోతాడు మొత్తం 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 పొంగులు పెట్టి రావాలి. ఏమేవు ఒక మాడయో ఒక పాతయో పిండా కుడుతారా? పిండా కుడు తినేసా పాత గుడిసిగారి చేసిన పాతయో మాడో
దేవుడే ఒక మాట అయ్యా నిన్ను కొన్నట్టు ఇంటికాడ మా గుడిసిగాడ పడి చెప్పయ్యా సత్యేతనకు నా వారసు ముప్పై సత్యమయ్యా సత్యము సత్యము సత్యమని మరి రాజ్యం పోయి పిల్లలు పోయి అంతా పోయి నీ తిప్పలే నువ్వు పడి నేను పోతున్నాను ఇంకా జాగ్రత్త అలాగేనయ్యా హరిశ్చంద్ర నేటితో నీ రుణము తీరినదయ్యా ఇక నీవు నీచెంతతో పోయిరవచ్చు హరిశ్చంద్ర అయ్యా నక్షత్రేశ్వర అడవులలో నీ నాలుగు వాడు అన్నములకు బాబు అయ్యా ఎక్కడ నువ్వు నిశ్చిందో తప్ప మాత్రించుకున్న నీవు కూడా నామలో ఘోరాలని క్షమింపు హరిశ్చంద్ర నేను నిన్ను అడుగుకున్న క్షమాపణములు నీవు నన్ను అడుగుకున్నావు అయినను పుట్టిన దొంగలని సామాన్యమైన సత్యనిష్ట గరిష్టతచే పరిశుద్ధమైన నీ మనసును ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన నా యొక్క ఘోర కర్ముడు శిక్షార్హునిగా క్షమాపణలు ఎంత మాత్రం ఉంటుందయ్యా హరిశ్చంద్ర కలత వహింపకయ్యా కలకాలము కష్టములున్నతో పేరు బాలకోటి రెడ్డి మరి బాపట్ల దగ్గర అండి అది పెద్ద పురుగు వారి పల్లె ఉన్నది పోయిన సంవత్సరం కూడా మరి మా గురువు గారు వెంకటేశ్వర మాస్టర్ గారు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చేస్తున్నారు మరి మన సుబాని గారు వీళ్ళందరూ కలిసి గ్రామ పెద్దలతో సహా మరి ఈ సంవత్సరం కూడా నక్షత్రం కూడా ఆడాలని సుబాని గారు మరి అవకాశం కల్పించున్నారు మరి గురువు గారు మరి మన వెంకటేశ్వర గారు మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో జరుగుతున్నటువంటి నాటకంలో పాల్గొనడం నాకు అదృష్టం భావిస్తున్నాను. అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.